అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ సెల్లింగ్ వర్జినిటీ. రేయ్ చంపుతా అనింది. ముద్దు పెట్టి నీ ఇష్టం వచ్చింది చేసుకో బేబీ అన్నాడు. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నీ ఫేస్ ఒకసారి అద్దంలో చూసుకున్నావా? చూసుకున్నాను బేబీ, చాలా అందంగా ఉంది కదా అని నవ్వుతూ చెబుతుంటే గో టు హెల్ అని అతని వెనక్కి నెట్టి వెళ్ళిపోయింది. వెళ్తున్న రితికని చూసి నవ్వుకున్నాడు వినయ్. బేబీని స్కానింగ్లో చూసుకొని మురిసిపోయాడు మౌర్య. ఇక అలా నెలలు గడుస్తుంటే ఆమెకు పొట్ట భారంగా అనిపించి మౌర్య కేరింగ్లో ఇంకా బొద్దుగా తయారైంది వైనవి. ఆమెకు నడవడానికి కూడా రాకపోతుంటే మౌర్యని గుర్రుగా చూస్తోంది. ఏమైంది? ఏంటండి మరీ నన్ను ఇలా తయారు చేశారు? కనీసం నడవడానికి కూడా రావట్లేదు అని ఏడుపు మొహం పెట్టింది. హో బేబీ, నీకు నడవడానికి రాకపోతేనే నిన్ను నడిపించడానికి నేనున్నానుగా అన్నాడు ఆమె చెయ్యి పట్టి నడిపిస్తూ. అతని మాటకి తల తిప్పి చూసింది. ఏంటలా చూస్తున్నావు? ఏం లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపుతూ ఐఆమ్ వెరీ లక్కీ. అస్సలు అనుకోలేదు నాకు ఇలాంటి భర్త దొరుకుతాడని. నిజంగా ఈ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నానో మీలాంటి పతి పరమేశ్వర్ గారి దొరికారు అంటుంటే హలో, ఈరోజు పొగడతల ప్రోగ్రాం పెట్టుకున్నావా? ఇవి పొగడతలు కాదు, నిజాలు. సరే కానీ ఇంట్లో ఉండి బోరు కొడుతోంది, ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు కదా. ఎక్కడికి వెళ్దాం చెప్పు? మీ ఇష్టం అనింది. ఇక ఆమె అడగడమే ఆలస్యం. ఆమెను మెల్లగా నడిపించుకుంటూ కారులోకి ఎక్కించి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. సర్ప్రైజింగ్గా చూస్తోంది. అన్ని మెల్లగా తోలుతూ బీచ్కి తీసుకెళ్లాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అలా ఇసుకలో మౌర్య పక్కన నడుస్తుంటే వాళ్ళ అడుగులు వెనక్కి తిరిగి చూస్తోంది. చాలా అందంగా కనిపించాయి. ఇక అలా కాసేపు బీచ్లో స్పెండ్ చేసి పద వెళ్దాం అన్నాడు. ఏవండి, నాకు మసాలా పల్లి కావాలి అని అడిగింది. ఒక్క చూపు చూశాడు. మీరు ఎలా చూసినా ప్లీజ్ అండి అని గారంగా అడుగుతుంటే ఇలా బ్రతిలాడి ఇంతకుముందు ఏం జరిగిందో చూసావుగా. ఇప్పుడు ఆల్రెడీ 9th మంత్ వచ్చేసిందిగా. ఇప్పుడేం కాదు, మళ్ళీ డెలివరీ అవుతే ఏం తిననివ్వరు. ఈ ఒక్కటి ఇంకేం అడగను అని మరీ రిక్వెస్ట్ చేస్తుంటే సరే అని పల్లి కూడా న్యాచురల్ ఫుడ్డే కదా అని కాస్త స్పైసెస్ తక్కువగా వేయించి తీసుకున్నాడు. చాలా హ్యాపీ ఫీల్ అయింది వైనవి. ఆమె సంతోషాన్ని అలా చూస్తూ నవ్వుకున్నాడు. ఇక అలా ఎంతసేపు గడిపారో మనసుకు చాలా రోజుల తర్వాత హాయిగా అనిపించింది వైనవికి. ఆమెను తీసుకుని ఇంటి బాట పట్టాడు మౌర్య. బేబీ, నాకు ఈరోజు అర్జెంటుగా మీటింగ్ ఉంది, చాలా జాగ్రత్తగా ఉండు, త్వరగానే వచ్చేస్తాను ఓకేనా అన్నాడు. సరే అండి, కొంచెం కూడా నెగ్లెక్ట్ చేయకూడదు అంటుంటే సరేనండి, మీరు వచ్చే వరకు నేను బెడ్ దిగను ఓకేనా అనింది. వైనవి కాస్త టెన్షన్గా అనిపిస్తుంటే ఆమెను మనస్ఫూర్తిగా హత్తుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. డ్రైవింగ్ సీట్లో వినయ్ కూర్చుంటే పక్కన మౌర్య కూర్చున్నాడు. ఏంటి వినయ్, నీ లవ్ స్టోరీ ఎంతవరకు వచ్చింది అనగానే తల తిప్పి షాక్ అయ్యి చూస్తున్నాడు. ఏంటలా చూస్తున్నావు? నాకెలా తెలిసింది అనుకుంటున్నావా? 24 hours నా పక్కనే ఉన్న వాళ్ళ గురించి నాకు తెలియకుండా ఎలా ఉంటుంది అన్నాడు. అది సార్ అని తడబడుతూ ఏం చెప్పాలో అర్థం కాకపోతుంటే ఓకే ఓకే క్యారీ ఆన్ అన్నాడు నవ్వుతూ. సార్ ఇంత ఫ్రెండ్లీగా మాట్లాడతాడని అస్సలు తెలీదు. అతనికి ఎప్పుడు కోపంగా కమాండింగ్గా మాట్లాడే మౌర్య ఇప్పుడు అంత ఫ్రీగా మాట్లాడుతుంటే చాలా షాక్ అయ్యాడు. ఇక్కడ వైనవి మేడ్ ఆరెంజ్ జ్యూస్ తీసుకురావడంతో తాగి మెడిసిన్ వేసుకొని బెడ్ మీద వాలింది. అలా ట్యాబ్లెట్స్ వల్ల పడుకోగానే నిద్ర పట్టేసింది. విజయ్ కూడా తన పక్కనే ఉంది కూతుర్ని చూసుకుంటూ. ఈసారి తనకు ఏదైనా జరిగితే అల్లుడు గారు రుద్రుడవుతారు అని భయంతో పడుకున్న కూతుర్ని చూస్తూ తనకి నిద్రొస్తుంటే కింద పడుకుంది విజయ. తను వాష్రూమ్ వెళ్తే తనకి మెలకు వస్తుందని. అలా గంటన్నర పాటు గాఢ నిద్రలో ఉన్న వైనవికి మెల్లగా నడుములో నొప్పి మొదలై పొత్తి కడుపులోకి వచ్చింది. కళ్ళు తెరిచి లేచి కూర్చుంది వైనవి. విజయ కింద పడుకొని కనిపించడంతో అమ్మా అనింది చిన్నగా. కూతురు మీద ఉన్న టెన్షన్తో టక్కున మెలకు వచ్చింది. ఏమైందమ్మా అని అడిగింది కంగారుగా. నడుం పట్టుకొని కూర్చుంటే కడుపులో నొప్పొస్తోంది అనింది చిన్నగా. అయ్యో నిజంగానా? ఇప్పుడేం చేయను అంటూ కంగారు పెరిగిపోయింది. అమ్మా, హాస్పిటల్కి వెళ్దాం, నా వల్ల కావట్లేదు, గుణపాలతో పొడుస్తున్నట్లుగా నొప్పొస్తుంటే ఇప్పుడేం చేయాలి? ఆగమ్మా, నేను మేడ్ని పిలుస్తాను అంటూ మేడ్ని పిలిచింది. ఏమైంది వైనవి అని తను కూడా కంగారుగా అడుగుతుంటే కడుపులో నొప్పొస్తోంది, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దామంటుంటే అయ్యో ఈరోజే మౌర్య సార్కి మీటింగ్ పడాలా,
ఇప్పుడేం చేద్దాం? తనని ఎలా తీసుకెళ్దాం అంటూ మౌర్యకి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. మీటింగ్‌లో ఉన్నాడుగా, సైలెన్స్‌లో ఉంది మొబైల్. ఇక తనని ఒక్కో అడుగు వేయిస్తూ బయటకు తీసుకొచ్చారు. అనసూయమ్మ కూడా కంగారుగా బయటకు వచ్చింది. తన అరుపులకి "ఏమైందమ్మా? పెయిన్స్ స్టార్ట్ అయినట్లున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు." "ఏముంది, డ్రైవర్స్ ఉన్నారుగా, వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్దామంటూ అనసూయమ్మ కూడా చెయ్యి వేయడంతో తనని తీసుకొని మెల్లగా కారులో కూర్చోబెట్టి హాస్పిటల్‌కి స్టార్ట్ అయ్యారు ఆడవాళ్ళంతా. హాస్పిటల్‌లో అడ్మిట్ చేసి మౌర్యకి కాల్ చేస్తుంటే అస్సలు లిఫ్ట్ చేయట్లేదు. డాక్టర్ వైనవిని చెక్ చేసి బయటకు వచ్చి కండిషన్ చాలా సీరియస్‌గా ఉంది. బేబీ అడ్డం తిరిగింది. నార్మల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు తన బర్త్ ఉంటేనే సి సెక్షన్ చేస్తాను. ఎందుకంటే భర్త సైన్ కంపల్సరీ కావాలి. అందులో మౌర్య కోపం డాక్టర్‌కి తెలుసు కదా. మరిప్పుడు ఏం చేద్దామని అడిగారు. మౌర్య సరికి కాల్ చేసి పిలిపించండి. తను మీటింగ్‌లో ఉన్నారు. కాల్ లిఫ్ట్ చేయట్లేదు. మీరు ఒక సైన్ గురించి చూసుకుంటే తన ప్రాణం పోతుంది. సి సెక్షన్ చేసేయండి. రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు అంటూ పెద్దవాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంకాసేపు చూద్దామని డాక్టర్ మౌర్య కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఇక్కడ వైనవి పరిస్థితి అంతకంతకు దారుణంగా అయిపోయింది. ప్లజంటా కిందకి వచ్చేసి ఫ్లూయిడ్ లీక్ అవుతోంది. స్టమక్ మొత్తం గట్టిగా మారిపోయింది. కదలట్లేదు. ఇక సైన్ పెద్దవాళ్ళతో పెట్టించుకుంది డాక్టర్. ఇంకొన్ని నిమిషాలు అలాగే లేట్ చేస్తే ప్రమాదమని వెంటనే తనని ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్లారు. అలా గంట తర్వాత కేర్మన్న శబ్దం వినిపిస్తుంటే ఇక్కడ పెద్దవాళ్ళంతా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. పాపని తీసుకుని వచ్చి అనసూయమ్మ చేతిలో పెట్టింది నర్స్. "నా మనవరాలికి ఎలా ఉంది?" అని అడిగింది కంగారుగా. "స్టిచెస్ వేస్తున్నారు. తన కండిషన్ బానే ఉంది. మీరు టెన్షన్ పడకండి" అని ధైర్యం చెప్పి వెళ్ళింది. ఇక అప్పుడు ఊపిరి పీల్చుకున్నారందరూ. ఇక్కడ మౌర్య మీటింగ్ ఫినిష్ అవడంతో మొబైల్ చూసుకుంటే చాలా కాల్స్ ఉన్నాయి. వెంటనే రీడయల్ చేస్తూ ఉన్నాడు. ఎవరూ లిఫ్ట్ చేయట్లేదు. అందరూ హాస్పిటల్లో బిజీగా ఉన్నారుగా. అతనికి టెన్షన్ వచ్చేస్తోంది. మళ్ళీ ఏం జరిగిందోనని. వెంటనే వినయ్ని కారు తీయమని చెప్పి అక్కడి నుండి బయలుదేరాడు మౌర్య. ఇక ఇంటికి రాగానే ఇంట్లో ఎవరూ కనిపించలేదు. "ఎక్కడికెళ్లారు?" అని అరిచాడు. "సార్, మేడం గారికి పెయిన్స్ వచ్చాయి. ఆడవాళ్ళందరూ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు" అని చెప్పడంతో ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా అక్కడి నుండి హాస్పిటల్‌కి బయలుదేరాడు. అతని గుండె గూడ్స్ రైల్లా పరిగెడుతోంది. టెన్షన్‌తో ఏం వార్త వినాల్సి వస్తుందోనని. ఇక చూస్తుండగానే హాస్పిటల్ రావడంతో కారు ఆపి లోపలికెళ్ళిన అతనికి ఒక్కసారిగా అడుగులు తడబడ్డాయి. అతను చూస్తుంది నిజమేనా అన్నట్లు షాకింగ్‌గా చూస్తున్నాడు. అసలిది కలయా నిజమా అన్నట్లుగా ఉంది. సంతోషం పట్టలేకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి అనసూయమ్మ చేతిలో ఉన్న తన పాపని చేతిలోకి తీసుకొని అపురూపంగా చూసుకుంటున్నాడు. ఎన్ని రోజులు తన పాప కోసం కళ్ళల్లో ఒత్తులేసుకొని వెయిట్ చేశాడో. ఈరోజు అతని కల నెరవేరడంతో అతని ఆనందం అంతా ఇంతా కాదు. అంతే ఆనందం టక్కున మిస్ అయ్యి "వైనవి ఎలా ఉంది?" అని అడిగాడు. తను "బావుందల్లుడు గారు. మేము ఇప్పుడే వెళ్ళి చూసొచ్చాం. మీరు కూడా వెళ్ళి చూసిరండి" అని విజయ చెప్పడంతో ఒక్కో అడుగు వేస్తూ లోపలికెళ్ళాడు తన పాపని ఎత్తుకొని. ఇక పడుకొని ఉన్న వైనవిని చూసి పక్కన కూర్చోగానే కళ్ళు తెరిచింది. స్వచ్ఛమైన నవ్వుతో చూస్తున్నాడు. ఆమెకు పెయిన్స్‌గా ఉన్న ఆ నొప్పి బయటకి కనిపించకుండా అతన్ని నవ్వుతూ చూసింది. "మన పాప" అంటూ పాపని తన పక్కన పడుకోబెడుతూ చెప్పాడు. తల తిప్పి చూసిన తనకి బేబీ పింక్ కలర్‌లో ఉన్న తన బబ్లీ చీక్స్, చిట్టి చిట్టి కాళ్ళు చేతులు, థిక్ పింక్ కలర్‌లో చిట్టి పెదాలు, కళ్ళు మూస్తూ తెరుస్తూ చూస్తుంటే చాలా అందంగా ముద్దుగా అనిపిస్తున్న తన పాపని చూస్తూ ఇద్దరూ మురిసిపోయారు. నల్లటి వెంట్రుకలు చూసి చిన్నగా బొటనవేలితో తడుముతూ ముద్దు పెట్టుకుంది వైనవి. తల్లి స్పర్శ తగలగానే కేర్మనింది. "అయ్యో" అంటూ కంగారుగా మౌర్య చేతుల్లోకి తీసుకున్నాడు. తనలా ఏడుస్తుంటే అతని హృదయం మెలిపెట్టినట్లు అనిపిస్తోంది. "ఎందుకు ఏడుస్తుంది?" అని టెన్షన్‌గా అడుగుతుంటే భర్త అప్పుడే పుట్టిన తన కూతురి మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడో చూస్తూ ఉండిపోయింది వైనవి. ఇక నర్స్ లోపలికి వచ్చి "సార్, పాపకి పాలు పట్టించండి. ఇప్పుడు పుట్టగానే పాలు తాగిస్తే పాపకి చాలా మంచిది" అని చెబుతుంటే సరే అన్నాడు. ఇక విజయ అనసూయ లోపలికి వస్తుంటే "నేను చూసుకుంటాను, మీరెళ్ళండి" అన్నాడు. "అయ్యో, అది కాదు బాబు, పాపకి పాలు పట్టించడం మీకు రాదు" అంటున్నా వినిపించుకోలేదు. ఇక తను పడుకున్న బెడ్ని మెల్లగా పైకి అడ్జస్ట్ చేసి
తన ఒడిలో పాపని పెడుతూ బ్లౌజ్ హుక్స్ తనే తీసి నెప్పల్ని పాప నోటికి అందించాడు. అతను అలా చేస్తుంటే గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది వైనవి. తనకిన్న పెయిన్స్ ఎక్కడ పోయాయో అతని చేష్టలకి అన్నీ మర్చిపోయింది. ఇక పాపకి ఆ నెప్పల్ పట్టుకోవడానికి రాక ఏడుస్తూ ఉంది. అలా 10 టైమ్స్ ట్రై చేస్తూనే ఉన్నాడు. వైనవి కూడా చాలా ప్రయత్నిస్తోంది. చివరగా అలా పట్టుకొని తాగడం మొదలెట్టింది. పాప అలా తాగుతుంటే అమ్మతనంలోని మాధుర్యం మొదటిసారి ఆస్వాదిస్తోంది. చాలా హాయిగా అనిపించింది వైనవికి. కళ్ళు మూసుకొని ఆ స్పర్శని ఆస్వాదిస్తున్న వైనవిని తన పాపని రెప్పవేయక చూస్తున్నాడు. చాలా అందంగా అనిపించింది ఆ దృశ్యం. ఇక తన చిట్టి బొజ్జ నిండడంతో పాపని అతని భుజాన వేసుకొని వెన్ను నిమురుతున్నాడు. ఎవరో తనకి చెప్పినట్లుగా అన్ని కరెక్ట్గా చేస్తున్న మౌర్యని ఆశ్చర్యంగా చూస్తోంది. అసలు ఇవన్నీ మీకు ఎలా తెలుసు అని అడిగింది. నవ్వాడు చిన్నగా. ఇక పాప అలాగే నిద్రలోకి జారిపోవడంతో తన పక్కన పడుకోబెట్టి ఏమైనా తింటావా అని అడుగుతుంటే లేదు ఇప్పుడే తినకూడదు అని చెప్పింది. ఇక పడుకో బేబీ అని నుదుటిన చిన్నగా పెదవులు అద్దాడు. అతని చేతిని తీసుకొని ముద్దు పెట్టుకొని ఆమె గుండెలకి అదుముకుంటూ అలాగే కళ్ళు మూసుకుంది. తన భార్యని తన ప్రిన్సెస్ని చూస్తూ ఉండిపోయాడు మౌర్య. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.